మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే శిరీష. అక్క, ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్, చాలా మందికి జాబ్ రావట్లేదు. ఎంత చదువుకున్నా ఎంత ఉన్నా ఇప్పుడు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది యూనివర్స్తో మాట్లాడుతుంటారు. ఏది కావాలన్నా చాలా మంది ఆధ్యాత్మిక పరంగా ఎలాగైనా యూనివర్స్ని కోరుకో అని. సో ముఖ్యంగా ఎవరికైతే ఈ జాబ్ రావట్లేదు అని టెన్షన్ ఉన్న వాళ్ళకి ఒక మంచి సిచ్యువేషన్ చెప్పండి అక్క. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శిరీష, యూనివర్స్ని అడిగితే యూనివర్స్ వెంటనే చేయదు. ఎందుకంటే ఇంతకుముందు మనం టారో కార్డ్ రీడింగ్ చేసినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను ఏదైనా యూనివర్స్ని అడగాలన్నా, యూనివర్స్ మనకి రెస్పాండ్ అయ్యి మనం అడిగిన విష్ మనకి ఫుల్ఫిల్మెంట్గా జరగాలన్నా దెర్ ఈజ్ ఏ ప్రాసెస్. మనం ప్లీజ్ 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 నాకు ఒక జాబ్ కావాలి యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక జాబ్ ఇవ్వు, ప్లీజ్ యూనివర్స్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఇవ్వు, ప్లీజ్ ప్లీజ్ నాకు ఈ పని అవ్వాలంటే అవ్వదు. నో, నెవర్ ప్లీజ్ టు యూనివర్స్. మనం ప్లీజ్ చేయడానికి లేదు. ఎంత ప్లీజ్ చేస్తే అది అంత వెనక్కి వెళ్ళిపోతుంది. యూనివర్స్ మనతో ఫ్రెండ్లీగా ఉండాలి అన్నా మనం అలాంటి ఫ్రెండ్లీ వైబ్ ఇవ్వాలి. ప్లీజ్ 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 అని అంటే మనం అక్కడ ఒక టెన్షన్ వైబ్ ఇస్తున్నాం. కానీ ప్లీజ్ ప్లీజ్ అనేది ఎప్పుడు అంటే డెస్పరేట్ థింగ్స్ ఎప్పుడు అడగకూడదు. డెస్పరేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్పరేట్ థింగ్స్, ప్లీజింగ్, ఈ రెండు పనిచేయవు. మీరు ఎక్కడైనా చూడండి, డెస్పరేట్గా ఏది అడగద్దు. సో ఏం చేస్తామనంటే డెస్పరేట్లో మనము ఒక ఇంటెన్షన్ ఇచ్చినప్పుడు అది అవుతుందా లేదా అనే డబుల్ స్టాండర్డ్ మైండ్ ఉంటుంది. అది ఎప్పుడు లైఫ్లో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన కాన్సెప్ట్లో మనకి జాబ్ కావాలనుకున్నా, బిజినెస్ బాగుండాలనుకున్నా, అన్లిమిటెడ్ మనీని లైఫ్లో అట్రాక్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ మన ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. ఏం అడుగుతున్నాం, ఎందుకు అడుగుతున్నాం అనే విషయం మనకి చాలా క్లారిటీ ఉండాలి. సెకండ్ థింగ్, మీరు ఏం అడిగినా అది ఎలా జరుగుతుంది అనేది మీకు అనవసరం. ఎందుకంటే అడిగిన తర్వాత మనం ఇలా అడిగాం కదా, జరుగుతుందా జరగదా అనే డబుల్ స్టాండర్డ్ ఇంటెన్షన్స్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఏం కావాలో చాలా ఇంటెన్షన్గా ప్యూర్గా అడిగాము, ఇంటెన్షన్ ఏంటి అనేది ఇచ్చాము. సెకండ్ థింగ్, ట్రస్ట్ ద ప్రాసెస్ వితౌట్ ఎనీ డౌట్స్. మనం ఒక 5 lakhsకి మేనిఫెస్ట్ చేసాం అనుకోండి, ఒక 10 lakhsకి మేనిఫెస్టేషన్ చేసాం అనుకోండి, లేదు 1,00,000 రూపాయలకి మేనిఫెస్టేషన్ చేసాం అనుకోండి, అది నీకు ఎలా జరుగుతుంది అనేది నీకు సంబంధం లేని విషయం. అది యూనివర్స్ చూసుకుంటుంది. ఎలా ప్రాసెస్ చేయాలి, ఎక్కడి నుంచి దాన్ని తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి అనేది మన పార్ట్ కాదు. ఇంటెన్షన్ ఇవ్వాలి, ట్రస్ట్తో ఉండాలి, దాని తర్వాత అలైన్మెంట్ కరెక్ట్గా ఇవ్వాలి. అలైన్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక వర్డ్ ఇచ్చాను చాంటింగ్ చేయమని, మీరు ఫిజికల్గా చాంటింగ్ చేస్తున్నారు. కానీ వాట్ అబౌట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, వాట్ అబౌట్ యువర్ మైండ్ సెట్? ఫిజికల్గా ఒక యాక్షన్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి అంటే మనస, వాచ, కర్మణ, మనం ఏదైతే అడిగామో దాని గురించి మనం ఈ 3 విధానాల మీద మనం స్టాండర్డ్ తీసుకుని ఉండాలి కదా. మనం అడిగాం కానీ మన మైండ్ ఇంకొకటి ఆలోచిస్తుంది, దాని గురించి ఆలోచించట్లేదు. మన హార్ట్ వేరే ఇంకేదో ఫీల్ అవుతుంది, దాని గురించి ఫీల్ అవ్వట్లేదు. మన బాడీ ఇంకొకలాగా వైబ్రేట్ అవుతుంది. సో ఈ 3 అలైన్మెంట్స్ 3 రకాలుగా పనిచేస్తున్నప్పుడు ఏ ఇంటెన్షన్ మీద పనిచేయాలి, ఏ వైబ్రేషన్ మీద పనిచేయాలి, ఏ ఫ్రీక్వెన్సీ మీద పనిచేయాలి అనే డౌట్ యూనివర్స్కి మనమే ఇస్తున్నాం, రైట్? సో అలాంటప్పుడు ఏ ఇంటెన్షన్ మీద పనిచేయాలనే కన్ఫ్యూజన్ యూనివర్స్కి మనంతట మనం క్రియేట్ చేసినప్పుడు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ప్రాపర్గా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? జరగదు. కాబట్టి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటో క్లియర్ ఇంటెన్షన్ తెలియాలి. సెకండ్ పాయింట్, ధర్మబద్ధంగా ఉండాలి. ఇంటెన్షన్ తెలియాలి, ధర్మబద్ధంగా ఉండాలి. రెండోది ఏంటంటే ట్రస్ట్ ద ప్రాసెస్. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయడం, ప్రాసెస్ని ట్రస్ట్ చేయడం, యూనివర్స్ని ట్రస్ట్ చేయడం. ఓకే. థర్డ్ థింగ్, డబుల్ స్టాండర్డ్ మైండ్ సెట్ లేకుండా అలైన్మెంట్ ఇవ్వడం, హార్ట్ఫుల్లీ, మైండ్ఫుల్లీ అండ్ ఫిజికల్లీ పాజిటివ్గా వైబ్రేట్ అవటం. చాలా మంది నేను చాలా పాజిటివ్గా ఉంటా, చాలా మంచి పనులు చేస్తాను అని అంటారు. సో పాజిటివ్గా ఉండటం వేరు, పాజిటివ్గా వైబ్రేట్ అవ్వటం వేరు. సో పాజిటివ్గా వైబ్రేట్ అవ్వటం అంటే
3 రకాలుగా కూడా మనం ఒక అలైన్మెంట్, మన ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానికి ఒక ప్రాపర్ అలైన్మెంట్ ఇచ్చి యూనివర్స్ వరకు రీచ్ అవ్వేలాగా చేయాలి అని అంటే ఆ రకంగానే మనం వైబ్రేట్ అవ్వాలి. సో ఫిజికలీ, మెంటలీ అండ్ హార్ట్ఫుల్లీ చాలా పాజిటివ్గా వైబ్రేట్ అవ్వాలి. అండ్ ఈ ప్రాసెస్లో భాగంగా మనకి క్రిస్టల్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. క్లియర్ క్వార్ట్స్ కానివ్వండి, సిట్రిన్ కానివ్వండి, మెలకైట్ కానివ్వండి, ఓకే, పైరైట్ కానివ్వండి, ఈ క్రిస్టల్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకనంటే మనం ఏదైతే ఇంటెన్షన్స్ ఇస్తామో ఆ ఇంటెన్షన్, క్రిస్టల్స్కి చాలా న్యాచురల్ పవర్స్ ఉంటాయి. సో మన ఇంటెన్షన్ ప్లస్ న్యాచురల్ పవర్, ఓకే, ఈ రెండు కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మేనిఫెస్టేషన్లో క్యాండిల్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ ఒక ప్రాపర్ క్రిస్టల్తో మనం దాన్ని అనుసంధానం చేసి యూనివర్స్ వరకు రీచ్ అయ్యేలాగా చేయాలి అని అంటే మనకి ఫైర్ ఎనర్జీ కావాలి. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏ స్విచ్ వర్డ్ అయినా చాంటింగ్ చేయడానికి ఎక్కడైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. బట్ రైట్ ప్రాసెస్, కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందు చెప్పుకున్నట్లుగా ఇంటెన్షన్ క్లియర్ ఉండాలి, ట్రస్ట్ చేయాలి, పాజిటివ్ వైబ్రేషన్, అలైన్మెంట్, ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఈ 3 చేసిన తర్వాత క్యాండిల్, అంటే క్యాండిల్ ఫైర్ ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్గా మన ఇంటెన్షన్ని యూనివర్స్ వరకు రీచ్ చేయడానికి, అదే ఆ సిగ్నల్స్ పంపించడానికి ఫైర్ ఎనర్జీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మనం ఏ అయితే క్రిస్టల్స్ చెప్పుకున్నామో, క్లియర్ క్వార్ట్స్ అనేది మాస్టర్ క్రిస్టల్. ఆ మాస్టర్ క్రిస్టల్ ఏం చేస్తుంది అంటే మన ఇంటెన్షన్ని రీచ్ చేస్తుంది. రీచ్ చేసిన ఇంటెన్షన్ని చాలా ఫాస్ట్గా యూనివర్స్ వరకు రీచ్ అవ్వటానికి ఇది ఒక సిగ్నల్ని పాస్ చేస్తుంది ఇక్కడి నుంచి. సో ఈ క్రిస్టల్స్ అనేవి అలా హెల్ప్ అవుతాయి. ఇకపోతే ప్రాసెస్ చాలా సింపుల్. క్యాండిల్ వెలిగించుకోండి. యాక్చువల్గా మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది ఈవినింగ్ 7 తర్వాత 8 తర్వాత చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో జనరల్గా మార్నింగ్ చేయొచ్చు, టైం ఉంది అంటే అందరూ బిజినెస్కి వెళ్ళే హడావిడిలో, జాబ్కి వెళ్ళే హడావిడిలో ఉంటారు. కాబట్టి మేనిఫెస్టేషన్ అప్పుడు హడావిడిగా కాకుండా పీస్ఫుల్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పీస్ఫుల్గా చేయాలి అంటే మనకు ఆ పీస్ఫుల్ టైం దొరకాలి కదా. సో జనరల్గా నేనైతే మార్నింగ్ ప్రిఫర్ చేయను. మార్నింగ్ నా బ్రెత్ వర్క్స్, మెడిటేషన్, వర్కౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత నా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. దెన్ నేనైతే స్పెషల్లీ ఎప్పుడు చేసేది బిఫోర్ బెడ్, అంటే 8 to 9 బిట్వీన్ అలా ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ నా థాట్ ప్రాసెస్ అంతా, నాకు లైఫ్లో ఏం కావాలి, ఓకే, నేనేం ఆలోచిస్తున్నాను, నా ఇంటెన్షన్స్ ఏంటి, ఐ విల్ రైట్ ఎవ్రీథింగ్ ఎవ్రీడే. ఒక జర్నల్ చేసుకుంటాను నేను, ఒక డైరీలో నా థాట్స్, నా ఇంటెన్షన్స్, ఎవ్రీథింగ్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్. దెన్ ఐ క్యాండిల్ వెలిగించుకొని నా థాట్ ప్రాసెస్ అంతా నేను జర్నలింగ్ చేసిన తర్వాత హ్యాపీగా ఫస్ట్ లైఫ్లో ఏం అట్రాక్ట్ చేయాలనుకున్నా, ఏం మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నా మనల్ని మనం హీల్ చేసుకోవాలి. ఎందుకు హీల్ చేసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బకెట్లో ఒక వాటర్ నింపాలి, ప్రాపర్గా వాటర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? 3 రీజన్స్ అవ్వండొచ్చు. ఒకటి, ట్యాంక్లో వాటర్ అయిపోయి ఉండొచ్చు, ఇసుక అడ్డుపడి ఉండొచ్చు, మట్టి అడ్డుపడి ఉండొచ్చు, రస్ట్ వల్ల ఎక్కడో లీకేజ్ ఎక్కువగా ఉండడం వల్ల సరిగ్గా వాటర్ రాకపోవచ్చు. సో ఇక్కడ ఏమైంది, చాలా రకాలైనటువంటి బ్లాకేజ్ అనేవి అక్కడ ఆ పైప్లో ఎక్కడో ఉన్నాయి. అలాగే మన బాడీలో కూడా మనం ఏదైనా అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటే, మేము చాలా పూజలు చేసాం, చాలా వ్రతాలు చేసాం, చాలా నోములు చేసాం, చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మేము కూడా చేస్తాము, లేకపోతే మేము ఎఫర్మేషన్స్ చేస్తాం, మేము జర్నలింగ్ చేస్తాం, బెయిలీఫ్ మీద మేము కూడా రాస్తూ ఉంటాం. కాబట్టి మాకు అవ్వట్లేదు అని అంటే, ఎప్పుడూ కూడా మన బాడీకి ఉన్న తత్వం ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి, మన బాడీకి ఉన్న తత్వం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఇన్స్టెంట్ని, మన లైఫ్లో మనం చేసే తప్పు ఏంటంటే, మన హ్యాపీ మూమెంట్స్ కాకుండా మనకి జరిగిన బాధాకరమైన విషయాలు, ఇన్సల్ట్స్, మనని బాగా డౌన్ చేసిన విషయాలు, ఇవే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది బాడీ. సో అవి ఎక్కడో ఏదో ఒక మూల స్టోర్ అయిపోయి ఉంటుంది. సమ్వేర్ యువర్ ఇన్నర్ చైల్డ్ ఈజ్ నాట్ హీల్డ్. ఓకే, మనం అక్కడి నుంచి కూడా ఆ బరువులు ఎప్పటి నుంచో కూడా మనం అన్నీ కూడా ఆ మెమరీస్ని కలెక్ట్ చేసుకుని బాడీలో స్టోర్ చేసుకున్నాం. అలాగే చాలా మంది సెల్ఫ్గా తను తక్కువ చేసుకుని, నేను ఇది చేయలేను, నేను ఇంతే, నా బతికింతే, ఇలా సెల్ఫ్గా డిస్రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళని ట్రీట్ చేసుకుంటారు నెగిటివ్గా.
నా వల్ల అవ్వదు, నేను ఇంతే అంటే తన వర్త్ కాదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది. ఎవరైతే తన వర్త్ కాదు, తను సాధించలేరు, తన మీద తనకి నమ్మకం లేదు, రెస్పెక్ట్ లేదు, సెల్ఫ్ లవ్ లేదు అని ఎప్పటికప్పుడు తనను నిందించుకుంటూ ఉంటారో నెగిటివ్గా, దానివల్ల కూడా మనకి తెలియకుండానే ఒక ఓవర్ థింకింగ్ వల్ల, ఒక స్ట్రెస్ వల్ల, ఒక డిప్రెషన్ వల్ల, ఒక ట్రామా, ఆ ట్రామా మన లైఫ్లో, మన బాడీలో ఒక బ్లాకేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఎలా హీల్ చేసుకోవాలి? ఇప్పుడు ఎందుకు క్రియేట్ అవుతుంది బ్లాకేజ్ అనేది తెలుసుకున్నాం. ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇప్పుడంటే యోగా, మెడిటేషన్ చాలా బూమింగ్ బిజినెస్, చాలా మంది దాన్ని ఒక బిజినెస్ చేసేసారు. కానీ మనకి ఋషులు, యోగులు ఎందుకు యోగా చేయమన్నారు, ఎందుకు బ్రెత్ వర్క్స్ చేయమన్నారు, ఎందుకు మెడిటేషన్ చేయమన్నారు, ఎందుకు యోగా పోస్టర్స్ చేయమన్నారు అంటే, యోగా పోస్టర్స్ వల్ల, బ్రెత్ వర్క్స్ వల్ల, అలాగే మనం డైలీ మెడిటేషన్ చేయడం వల్ల ఏవైతే ఈ బ్లాక్ అయిన ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. మీరు కేచరి ముద్రతో మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటం వల్ల, బ్రెత్ వర్క్స్, కపాలభాతి కావచ్చు, నాడి శుద్ధి ప్రాణాయామం కావచ్చు, అనులోమ విలోమ ప్రాణాయామం కావచ్చు, భస్త్రిక కావచ్చు, ఓకే, ఇలాంటి ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో మన బాడీలో ఏవైతే స్టోర్ అయిపోయిన, లాక్ అయిపోయిన ఎనర్జీస్ ఉన్నాయో వాటిని క్లెన్స్ చేస్తాయి. ఆటోమేటిక్గా క్లెన్స్ అయిపోతే బాడీ అనేది ఫ్రీ అయిపోతుంది. సో ఎవ్రీ డే ఎవరైనా మేనిఫెస్టేషన్ చేసే ముందు ఫస్ట్ 21 days మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. బ్రెత్ వర్క్స్తో చేసుకోవచ్చు, మంత్ర చాంటింగ్తో చేసుకోవచ్చు, మెడిటేషన్తో చేసుకోవచ్చు, ఓకే, అలాగే యోగా పోస్చర్స్, వీటితో కూడా ఇవన్నీ సాధ్యం. ఇలా 21 రోజులు మీరు లైఫ్లో ఏదైనా సాధించాలి అని అంటే 21 రోజులు ముందు మీ మీద మీరు వర్క్ చేసుకోండి. మీలో ఉన్న బ్లాకేజెస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ని, ఇల్నెస్ని, పెయిన్స్ని, బాడీలో ఉన్న స్టిఫ్నెస్ని, ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి మనకి రిలీజ్ చేసుకోవడానికి. ఇవి యూజ్ చేసుకుంటే ఫస్ట్ మన బాడీ అనేది క్లెన్స్ అయిపోతుంది. దాని తర్వాత మేనిఫెస్టేషన్ అనేది చాలా ఈజీ. మేనిఫెస్టేషన్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రిఫ్లెక్షన్. ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను, అద్దం ముందు నిలబడి మనం ఏదైతే యాక్షన్స్ చేస్తామో, ఏదైతే సిగ్నల్స్ ఇస్తామో అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ యూ వైబ్రేట్ పాజిటివ్లీ ఇట్ విల్ బి పాజిటివ్. మీకు అన్నీ కూడా పాజిటివ్ ఆపర్చునిటీస్ వస్తాయి, పాజిటివ్ మనుషుల్ని మీరు అట్రాక్ట్ చేస్తారు, పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మీరు ఫినాన్షియల్గా పాజిటివ్గా ఉండగలుగుతారు, రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండగలుగుతారు, ప్రతి విషయంలోని పాజిటివ్గా ఉండగలుగుతారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ వైబ్రేషన్, హౌ యూ వైబ్రేట్. ఓకే, ఏదైనా మన లైఫ్ అనేది మన చేతిలోనే ఉంది. మనం ఎంత బాగా పాజిటివ్గా అలైన్మెంట్ ఇచ్చి వైబ్రేట్ అవుతామో అలాంటి రిజల్ట్ మాత్రమే మన లైఫ్లో ఉంటుంది. ఇలా 21 రోజులు మీరు బ్రెత్ వర్క్స్తో, మెడిటేషన్తో మీరు హీల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఎవ్రీ డే బిఫోర్ బెడ్ ఒక క్యాండిల్ వెలిగించుకోండి, ఒక జపమాల తీసుకోండి, దానికి ముందు మీ మైండ్లో ఏముందో అదంతా కూడా రాయండి, ఏదనిపిస్తే అది రాసుకోండి. ఇక్కడ ఏది ఉందో అక్కడ రాయటం వల్ల అట్లీస్ట్ మీరు దాన్ని రిలీజ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో సింపుల్గా సిట్ సమ్వేర్, ఏదైతే డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఒక ప్లేస్లో కూర్చుని, మనీ ప్రాబ్లం అయితే కనుక పవర్టీ క్యాన్సిల్, డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేస్తాము స్పెల్లింగ్తో సహా, పవర్టీ క్యాన్సిల్. పవర్టీ క్యాన్సిల్ అనే వర్డ్ని 28 సార్లు కానీ 108 సార్లు కానీ, ఇంకా టైం ఉంది చేయగలుగుతాము, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకునే వాళ్ళు అంతకు మించి కూడా చేసుకోవచ్చు. పవర్టీ క్యాన్సిల్ అనే వర్డ్ని చేయటం వల్ల అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో, స్ట్రక్ అయిపోయిన మనీ ఎనర్జీ ఏదైతే ఉందో అది అన్లాక్ అవుతుంది. ఓకే, డబ్బులు రావట్లేదు లేదా డబ్బును అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పవర్టీ క్యాన్సిల్ అనే వర్డ్ లైఫ్లో బ్లాక్ అయిపోయిన మనీ ఎనర్జీని అన్లాక్ చేసి మీకు మనీ రావడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది, అప్పులు తీరడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం చాంటింగ్ చేసిన తర్వాత ఫైండ్ డివైన్ అనే వర్డ్ ఏంటంటే, ఏదైతే మనకి ఆపర్చునిటీస్ ఉంటాయో దాని నుంచి మనీని జనరేట్ చేసుకోవడానికి, ఆ రకమైన మనుషుల్ని, విధానాన్ని ఓపెన్ చేయడానికి ఒక పోర్టల్ అన్నమాట. సో ఫైండ్ డివైన్ అనే వర్డ్ వల్ల ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోగలుగుతాం, దాని నుంచి మనీ జనరేట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఫైండ్ డివైన్, టుగెదర్ కౌంట్ ఆన్. ఫైండ్ డివైన్,
టుగెదర్ కౌంట్ ఆన్. ఈ 2 వర్డ్స్ కూడా లైఫ్లో మనీని జనరేట్ చేసుకోవడానికి, వచ్చిన మనీ మనకి ఉపయోగపడడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో ప్రతి వర్డ్ కూడా ఫస్ట్ పావర్టీ క్యాన్సిల్ మనం 108 సార్లు చేసేసిన తర్వాత యూనివర్స్కి ఒక ఇంటెన్షన్ చెప్పండి. పావర్టీ క్యాన్సిల్ చేసే ముందు నౌ ఐ రిలీజ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ ఫ్రమ్ మై ఫినాన్స్. తెలుగులో కూడా చెప్పుకోవచ్చు, నేను ఇప్పుడే ఈ క్షణం నా ఫినాన్షియల్గా నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో ఆ ఎనర్జీస్ మొత్తం నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి ఆ పావర్టీ క్యాన్సిల్ చేసిన తర్వాత అప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేయాలి. ఒక రిలీజింగ్ చేసాము, ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయాలి. ఫైండ్ డివైన్, ఫైండ్ డివైన్, ఫైండ్ డివైన్, ఫైండ్ డివైన్ స్టార్ట్ చేయండి. ఫైండ్ డివైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టుగెదర్ కౌంట్ ఆన్. టుగెదర్ కౌంట్ ఆన్ అనేది మాస్టర్ స్విచ్ వర్డ్. మీ సిచ్యువేషన్స్ని, మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి, మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఇది ఒక మాస్టర్ స్విచ్ వర్డ్. టుగెదర్ కౌంట్ ఆన్ అనేది అన్లిమిటెడ్ మనీ ఫ్లోని అట్రాక్ట్ చేయడానికి, వచ్చిన మనీ మీ దగ్గర స్థిరంగా ఉండడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా 108 సార్లు చేయాలి. ఒక సింపుల్గా ఒక జపమాల తీసుకొని కూడా చేయొచ్చు. నేను స్పెషల్లీ మనీ రిలేటెడ్ మాలతో చేస్తాను. ఎందుకు అంటే కొంచెం మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. జపం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేయకూడదు. ఈ మిడిల్ ఫింగర్తోనే మనం జపమాలను టచ్ చేయాలి. అది ఆల్రెడీ జపం చేసే వాళ్ళకి తెలుసు. సో ఈ రకంగా చేసుకోవచ్చు. చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ అలైన్మెంట్ చాలా ప్యూర్గా ఉండాలి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి, ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి. అలైన్మెంట్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ హార్ట్ఫుల్లీ ఆ అలైన్మెంట్ అనేది ఇవ్వాలి. అంటే డబుల్ స్టాండర్డ్తో కాకుండా ఎస్ ఐ విల్ గెట్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ మనీ. ఓకే, నాకు డబ్బు సంపాదించుకునే ఒక మార్గం దొరుకుతుంది, ఖచ్చితంగా డబ్బుని నేను ఆకర్షిస్తాను, ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందని మైండ్ సెట్తోని చాంటింగ్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఒక ఓవరాల్గా మంచి స్విచ్ ఫస్ట్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.